వీళ్ళు రైతు సమస్యల పక్కదో పట్టించడానికి నేను డ్రామాలు చేసాను. జాతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీ, ఒక పక్క కరెంటు లేదు, ఒక పక్క నీరు లేదు, యూరియా లేదు. ఇవన్నీ పక్కతో పట్టించడానికి రెండు పార్టీలు ఒక డ్రామాలు. 3 రోజుల ముందు అటాక్ చేస్తాం అంటే పోలీసు చట్టం ఊరుకుంటుందా? అరెస్ట్ చేస్తుంది. కాబట్టి మాకు 18 గంటలు ఇమ్మీడియట్ కరెంట్ ఇవ్వాలి. రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఇస్తేనే పంటలు పండుతాయి. ఇక మొక్కజొన్న కానీ, పసుపు కానీ, కూరగాయలు కానీ, వేసే వర్షకాల పొలాలు కానీ ఇవ్వాలి. రెండో ఏంటంటే మాకు పోచంపాడు ఇస్లాం ప్రాజెక్టులో 64 ఫీట్ల నీళ్ళు. డి గారిని అడిగినాం, డి కృష్ణమూర్తి గారిని అడిగితే 64 ఫీట్ల నీళ్ళు పోచంపాడు ప్రాజెక్టులో లిఫ్ట్ చాలు వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా గుర్తు లిఫ్ట్ చాలు చేస్తే ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూర్ నియోజకవర్గం 38,500 ఎకరాలు ఆయకట్టు స్వీకరణ చేసిండ్రు. ఇలా ఆర్మూర్ ప్రాంతం అనేది మెట్ట ప్రాంతం, అన్ని బోరు బావుల మీద ఆధారపడి ఉన్నాం మేము. ఇలా ఒకసారి కినాలు పారితే అన్ని బోర్లు లేచి వస్తాయి, మంచిగా వస్తాయి. కాబట్టి ఇమీడియట్లీ గుర్తు చాలు వేయాలి, 18 గంటల కరెంట్ ఇవ్వాలి, యూరియా యాప్ తీసేయాలి. ఇంకొకటి ఏమంటామంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు బీమా కట్టింది. ఒక రైతు చనిపోతే 12 నెలల కంటే ముందు 5 లక్షలు ఇచ్చిపోతుంది. ఇప్పుడు అది బంద్ అయింది. ఇమీడియట్ రైతు బీమా కూడా చేయాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, ఈ డ్రామాలు బంద్ చేయండి. బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయండి. ఇది ఆర్మూర్ అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. అరుగుల రాజరాం వంటి వాళ్ళు పరిపాలించారు, సంతోష్ సాబ్, మైపాల్ రెడ్డి అందరూ పరిపాలించారు. ఎప్పుడు కూడా ఆర్మూర్ ప్యాక్సిజన్ కాదు, ఇది ప్రేమగల కాన్స్టిట్యూన్సీ. కాబట్టి ఈ బంద్ చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల బంద్ చేయండి. రేపు అభివృద్ధి చేయండి. అభివృద్ధి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లా. ఓకే.